ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జూపల్లి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మీకు మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం సార్. సో సార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మీరు, ఎట్లా ఉంది సార్ అక్కడ సిచ్యువేషన్? ఆదిలాబాద్ జిల్లా ఈ సందర్భంలో ఈ అధిక వర్షాలు ఇబ్బందులను పోల్చుకున్నప్పుడు కామారెడ్డి అండ్ అదర్ డిస్ట్రిక్ట్ చాలా తక్కువ కంపారిటివ్లీ. బట్ స్టిల్ నిర్మల్ జిల్లాలో కొంత ఎక్కువ ఉన్నది. అక్కడ సరే రోడ్లు తెగిపోవడాలు, ఒక పర్సన్ వాటర్ లో అంటే చిక్కుకుపోవడము, అతన్ని బయటకు తీయడం కూడా జరిగింది. ఎస్డిఆర్ బృందాలతో బయటకు తీయడం జరిగింది. సో ఇప్పుడు అంటే ఆల్ ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత టోటల్ మెన్ అండ్ మెషినరీ మొత్తం కూడా ఇందులో టోటల్ గా లీనమై పనిచేసే కార్యం జరుగుతా ఉంది. నేను కూడా ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నలుగురితో కూడా ఎవ్రీ టచ్ విత్ దెమ్, వాళ్ళతో టెలికామ్ మాట్లాడుతా ఉన్నాను. సూపర్ యాజ్ ఆఫ్ నౌ. బట్ అన్ఫార్చునేట్ గా అంటే ఈ ఇంతటి వర్షాలు గతంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పడలేదు. ఆల్మోస్ట్ 20 సెంటీమీటర్ 30 సెంటీమీటర్ వచ్చింది. సో నౌ ఇప్పుడైతే నిలకడ ఉంది. అయితే నిర్మల్లో ఎక్కువ ఇంపాక్ట్ పడ్డది సార్. మొన్న రాత్రి నిర్మల్లో పడ్డ వర్షంతో నిర్మల్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, కొంత ఎక్కువ ఉంది. నిర్మల్ టౌన్ లో కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. బ్రీచెస్ అయినాయి, అక్కడ జరిగినాయి, అన్ని రెస్టోర్ చేసేది ఉంది. ప్రాణ నష్టం కానీ బట్ ఆస్తి నష్టం ఉన్నప్పుడు రైతు పంట పొలాలకు నష్టం జరిగింది. రైతులకు పంట నష్టం జరిగింది. అది ఎన్యూమరేషన్ ఇంకా చేయలేదు. ఎన్యూమరేషన్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. షార్ట్లీ అంటే కొంత వాటర్ నీటి ఉధృతి తగ్గితే ఎన్యూమరేషన్ చేయగలుగుతాం. అయితే ఒకటి, ఇప్పుడు ఇవాళ కేటీఆర్ టూర్ చేశారు, తర్వాత బండి సంజయ్ కూడా టూర్ చేశారు. కేటీఆర్ ఏమంటారంటే, ఇది తెలుసు ఇంత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా సరే పట్టించుకోలేదు, ముఖ్యమంత్రి పట్టించుకోలేదు, మంత్రులు పట్టించుకోలేదు. హెలికాప్టర్ ఓలా బైక్ లాగా యూజ్ చేస్తారు కానీ నిన్న హెలికాప్టర్ ఎందుకు పంపలేదని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఈ కామారెడ్డి కానీ, మెదక్ కానీ, ఆదిలాబాద్ లో కానీ ఎందుకు నిన్న అసలు యూజ్ చేయలేకపోయారు అని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనము వీటిని అరికట్టలేము. ప్రకృతి జరిగినప్పుడు నష్ట నివారణ చర్యలు ఇటు అధికార యంత్రాంగము, ఇటు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారితో సహా ఇవన్నిటిపైన ప్రతి నిత్యం కూడా ప్రతి గంటకు సమీక్షిస్తూ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంక్లూడింగ్ ఈవెన్ అంటే హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేసి కూడా ప్రాణాలు రక్షించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకటే రైతాంగం నుంచి డ్యామేజ్ అనేది వరద నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది. వాటర్ లెవెల్స్ తగ్గితేనే ఎంత నష్టం జరిగిందని తెలుస్తుంది. నష్టం జరిగిన రైతాంగం అందరూ కూడా వాళ్లకు నష్టపరిహారం జరిగే కార్యక్రమం జరుగుతుంది. పర్ ఎకర్ 10,000 రూపీస్ చొప్పున చేయడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏరియల్ రివ్యూ చేశారు, తర్వాత మెదక్ లో కూడా రివ్యూ చేశారు. బట్ ప్రతిపక్షం నుంచి ఏంటంటే ఇది ముందుగా నివారించదగ్గది. ఇప్పుడు 4-5 చనిపోయారు ఉమ్మడి మెదక్ జిల్లా. దానిలో అప్పుడు హెలికాప్టర్ గురించి వాళ్ళు పదే క్వశ్చన్ చేస్తున్నారు. కొద్దిమంది మంత్రులు హెలికాప్టర్ వాడుతున్నారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం వాస్తవాలు తెలిసి కూడా ఆరోపణ చేయడం అనేది రాజకీయ లబ్ధి కోసం చేసేది తప్ప ఆ ప్రకారం మాట్లాడితే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా కేటీఆర్ ఇంకోరైనా కూడా 60 మంది 70 మంది చనిపోతే కూడా పోయి పరామర్శించిన పాపన పోలేదు. ఇప్పుడు వాళ్లకు అదే వేములవాడ యాక్సిడెంట్ కావచ్చు, చాలా జరిగినాయి. కొండగట్ట యాక్సిడెంట్. థ్యాంక్ యూ. లేదు జూపల్లి గారు,